హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ధవళేశ్వరం దగ్గర ఉన్నటువంటి ఆనకట్ట దగ్గరికి వెళ్తున్నాం. ఆనకట్ట సంబంధించి విషయాలు ఏంటో తెలుసుకుందాం. అలాగే అక్కడ బొబ్బర్లంకి సంబంధించినటువంటి ఒక పెద్దయిన తన అర్ధర్ కాటన్ గారి గురించి ఒక వింతైన అలాగే ఆశ్చర్యకర విషయాలు తెలియజేశారు. రోమాలు నెక్కబొడిచే విషయాలు, అది వాస్తవా, ఎంతవరకు నిజం ఏంటని తెలుసుకుందాం రండి. కాటన్ దొర గారు, మన ఇక్కడ ఎక్కడ కట్టేస్తుందండి ఈ బ్యారేజ్? ఇది రాళ్ళలో కట్టాలండి బ్యారేజీ. రాలేండి, అది ఎక్కడండి? అది మన ఆత్రేయపురం కింద వసంతవాడి దగ్గర రాళ్ళు ఉన్నదండి. ఆ రాళ్ళలో కట్టాలి. ఎంత నిండుగా ఉందో చూడండి గోదావరి. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇక్కడ బొబ్బర్లంకలో ఉన్నాం. బొబ్బర్లంక, అలాగే పిచ్చుకలంక, అటేపో ముదురులంక, ఇలాగ కొన్ని లంకల ప్రదేశాల్లో గోదావరి మధ్యలో, అంటే 3 పాయలు సంబంధించిన గోదావరిలో ఉన్న ఆనకట్ట, ధవళేశ్వరం విద్యేశ్వరం ఉన్నటువంటి ఆనకట్ట మధ్యలో ఉన్నటువంటి లంక గ్రామాల్లో ఇప్పటికే గేట్లన్నీ కూడా పోయినాయి. 125 గేట్ల వరకు పోయినాయని గవర్నమెంట్ ఇప్పుడు కొత్త గేట్లను నిర్మించ జరుగుతుంది. దాదాపు చాలా 100 ఏళ్ళ పైన బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ కట్టడాలు మీరు గమనించవచ్చు. ఇప్పటికీ చెక్కు చెదరలేదు, కానీ గేట్లు మరమ్మతులు ప్రాబ్లమ్స్ రావడం చూడవచ్చు. మనం ఇంకోటి చూడండి, అది 1953 సంబంధించినటువంటి గేట్ అండి. అదిగోండి, ఇలాగా అప్పట్లో చేసినటువంటి స్ట్రాంగ్ అయిన ఇనుమండి ఇది. మీరు గమనించండి కలిసి చూడండి. అద్భుతమైన గేట్లు అండి ఇవన్నీ. గోదావరి సంబంధించినటువంటి అత్యంత బలిష్టంగా ఏర్పాటు చేసినటువంటి గేట్లు అండి ఇవి. వాటర్ ఫ్లోటింగ్ సంబంధించి మీరు గమనించవచ్చు. అంటే ఫ్లోటింగ్ కదండి, లాకులకు సంబంధించి ఈ వాటర్ని ఎంతకాలం అంత ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు పంపించడానికి కోసం ఆ రోజుల్లో ఏర్పాటు చేసినటువంటి లాకులు అండి ఇవి. చాలా అద్భుతంగా అప్పట్లోనే నిర్మించారు. నిజంగా అనకూడదు, కానీ కాటన్ దొర గారు యొక్క విస్తృతమైన తిరిగి ఇలా ఏర్పాటు చేయడం అనేది గొప్ప విశేషం. నాటికి మళ్ళీ సీఎం గారు
మన చంద్రబాబు నాయుడు గారు ఈ గేట్లకు సంబంధించినటువంటి కొత్త గేట్లు ఏర్పాటు చేయడం కోసం ఈ సోమవారం ఇక్కడికి వస్తున్నారు పిచ్చుకలంక. ఆ నిమిత్తం మనం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. అలాగే మన వీడియో చూస్తున్న అందరూ కూడా లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నా ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని విన్నపం. థ్యాంక్ యూ. కాటన్ దొర గారు, మన ఇక్కడ ఎక్కడ కట్టేస్తుందండి ఈ బ్యారేజ్? ఇది రాళ్ళలో కట్టాలని బ్యారేజీ. రాలేండి, అది ఎక్కడండి? అది మన ఆత్రేయపురం కింద వసంతవాడి దగ్గర రాళ్ళు ఉన్నదండి. ఆ రాళ్ళలో కట్టాలండి. చెప్పండి. కాటన్ దొర గారు అండి. కాటన్ దొర గారు అండి, బ్రిటిష్ ప్రభుత్వం అండి. మనకి బిజ్జి ఇక్కడైతేనే ఆగుతుంది. వాళ్ళ రాళ్ళలో ఏమో కొంచెం ఆయన డబ్బులు తీసుకున్నారండి. కాటన్ దొర గారు డబ్బులు తీసుకుంటే అక్కడ కట్టమంటే అక్కడ ఆగదమ్మా, ఇక్కడైతే కరెక్ట్గా 4 ఊర్లకి కలిపి మీకు కూడా వాటర్ నిలబడుతుందా అని ఆనకట్ట ఇక్కడ నిర్వహించారు. ఇక్కడ నిర్వహించారు. అది ఇంకోటి చెప్పారు మీరు, ఏదో రూపాయి బిల్ల. వాళ్ళ అమ్మగారు రూపాయి బిల్ల మంచం కోడి కింద పెట్టారంటే. మంచం కోడి కింద పెడితే అమ్మ ఏంటి ఈ కోడు కొంచెం హైట్ వచ్చింది ఏంటి అమ్మా అంటే వాళ్ళ అమ్మగారు నవ్వారంట. అంటే అతను పరీక్షించడం కోసం చూసాను. అబ్బా, అంత రూపాయి సంబంధించిన ఎత్తే చెప్పాడంటే ఆ ఎత్తు మంచం ఎత్తు కూడా తెలిసిపోయింది. మంచం ఎత్తు కూడా తెలిసిపోయిందండి. వీడు ఈ కాటన్ దొర గారు ఇక్కడ ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాడు కదా అని చేతులు నరికేశారండి బ్రిటిష్ వాడు. అయ్యి బాబోయ్, ఆయన కాళ్ళతో ప్లాన్ చేశాడు, కాళ్ళు ఏళ్ళతో. అబ్బా, ఈ విషయం వాళ్ళకి తెలియదండి అసలు. కాళ్ళు ఏళ్ళతో ప్లాన్ చేశాడు, చేతులు ఉండవండి. చేతులు అవును, కానీ గుర్రం మీద బొమ్మలు చూపిస్తూ ఉంటారు. బొమ్మలు పాతీయండి అవి. బ్రిటిష్ అక్కడికి వెళ్ళాడండి. వెళ్తే వీడు మొత్తం అభివృద్ధి చేసేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ని అని చేతులు తీసారు. అయ్యి బాబోయ్, చేతులు తీసారు. అప్పుడు కాళ్ళు ఏళ్ళతో తీసి తయారు చేశాడు. ఆయన కాళ్ళతో ఈ యొక్క ఏళ్ళతో ఇంజనీర్ ప్లాన్ గీసాడు. అయ్యి బాబోయ్, సంవత్సరాలు బిజ్జీలు కట్టి మహానుభావుడు. బిజ్జీలు కట్ట అంటే ఈ మధ్యలో అండి బిజ్జీలు కదన్నా, ఆనకట్ట అయితే ఆనగొట్లు కట్టినప్పటికి అప్పటికి 6 అడుగులు తలుపు ఉండేదండి. 4 అడుగులు 6 అడుగులు అవ్వండి తలుపు. జన్మ అంతేనండి. అవును, ఈ చిన్న బండి ఉండేదండి, రైలు బండి కింద. ఆ బండి పడగొడతాం లేపుతాం ఉండేది మాట అండి. ఓకే, మన వాళ్ళు వచ్చినారు ఈ తలుపులు పెట్టారండి. 1953లో పెట్టారండి. అక్కడ డేట్ ఉంది సార్, 1953. ఈ కోనసీమ జిల్లా బతుకుతున్నారంటే అండి అందరూ కూడా కాటన్ దొర భిక్ష. ఆయన పెట్టిన భిక్ష. నేత ఇక్కడ ఏమీ లేదు. అవును, నిజమండి. అది ఎడారిలోనండి, ఎడారి ఎసక్ కదండి. అలాంటిప్పుడు సస్యశ్యామలు ఉన్నామంటే ఇప్పుడు నిజంగా కూడా పోలవరం తయారైతే అక్కడ కూడా మంచి వచ్చేది. అవునండి, అవును. సముద్రంలో వేస్ట్ అయిపోయిన వాటర్. అవునండి, అవును. దీనికి మనకి ఇక్కడికి ఇబ్బంది ఏముండదండి. వాటర్ ఇక్కడ సరిపడగా వెళ్తారు. అవునండి, అవును. అటు కృష్ణా జిల్లా వెళ్తారు, అటు వైజాగ్ వెళ్తారు. అవునండి, ఇబ్బంది ఉండదు. నీరు పుష్కలం ఉంది. అవునండి, నీరుని మనం వేస్ట్ చేయరండి. వేస్ట్ అవుతుంది. బొబ్బర్లంక అండి. ఎన్ని ఆనకట్టలు కట్టారండి? 4 ఆనకట్టలు. 4 ఆనకట్టలు కట్టారు. ఏమేమి ఉంటుంది? ధవళేశ్వరం అండి, పిచ్చికిలంక అండి, మద్దుకిలంక అండి, పిగ్గేశ్వరం అండి. ఓకే. మీ పేరు గురుగారు? నా పేరు జానా మల్లికార్జునరావు. నేను ఆంజనేయ కమిటీ ప్రెసిడెంట్ అండి. మన ఇక్కడండి. మేమే కట్టాం. అవునా, చాలా బాగా కట్టారండి. అదొకటి కింద ఒకటి 180 శివలింగాలతో. కాటన్ దొర గారు అండి, కలెక్టర్ గారిని డొక్కా సీతమ్మ గారు అని మన రాజుల దగ్గర ఉన్నారండి. ఆవిడ భోజనాలు పెట్టిదండి. అవునవును, ఒక్క శాతం గారు భోజనాలు పెట్టిదండి. పెడితే కాటన్ దొర గారు పంపించారమ్మా అంటే, నాకు ఇప్పుడు నేను రాలేనంటే అలా కదమ్మా, నాకు ఉద్యోగం తీసేస్తారు, అయినా నువ్వేదో రావాలంటే. ఈ లోపల ఎవరో భోజనానికి మయ్యాన్ని ఎదురయ్యారంట. ఎదురవుతే చంటి పిల్లలతోటి ఆవిడ వెనక్కి వచ్చేసినాడు. వెనక్కి వచ్చేస్తే ఈ ఫోటో అన్నీ ఇవ్వమంటే మరి ఫోటో అన్నీ ఆయనకి చూపిస్తానంటే ఫోటో ఇచ్చారండి. డొక్కా సీతం ఆయన కాటన్ దొర గారు తీసిరమ్మన్నారండి కలెక్టర్ గారిని. అప్పుడు అంత పేరండి. ఆ లాస్ట్ తీసి మొత్తం అయిపోయాక ఒక చేలో ఒక నిధి దొరికిందండి. ఎవరికండి? ఆ డొక్కా సీతమ్మ గారు అలా ఆయన చేలోకి వెళ్ళి తవ్వుతుంటే బంగారం అది దొరికితే ఇంకా మళ్ళీ మామూలుగా మొదలెట్టారండి. మళ్ళీ భోజనాలు పెడతాం. ఆవిడ గరికి ఏళ్ళతో పచ్చడి చేసేది అంట. చాలా బాగుండేది అంట. గరికేర్లు. ఓకే అండి.
ఎంత మంది వచ్చినా కానీ భోజనం లేదన్నా మాట లేదన్న. ఏ టైం అనేది ఏ పెట్టేది టైం అయినా సరే నైట్ లేదు పగలో లేదు ఎప్పుడు కూడా మహాతల్లి అండి మహాతల్లి ఆవిడ సత్రాలు ఏమైనా ఉన్నాయండి ఉన్నాయండి బాబు. ఇప్పుడు కూడా పెడుతున్నారు కదా. ఇప్పుడు కూడా పెడుతున్నారా? ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారండి సత్రాలు? ఏం తెలియదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుందండి. ఉన్నాయండి భోజనాలు పెడుతున్నారు. ఓకే, చాలా బాగా చేశారండి. అప్పుడు నేను యూట్యూబ్లో చూశానండి. ఈయన ఎవరో ఆయన చెప్తారండి, మన ప్రవచనాలు చెప్తారు కదా ఆయన. ఆయన పేరు గరిపాటి గారు కదండి. ఇంకొక ఆయన అండి, ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన చాలా బాగా చెప్తారు సార్. చాలా బాగా చెప్తారు. ఆయన పేరు నోట్లో అంతా బయటికి రావట్లేదు నాకు. 2-3 రోజులు కలెక్టర్ గారు దగ్గర ఉన్నారండి. ఉన్నా కానీ ఈ లోపల జనం ఏమో సంటి పిల్లలతో వస్తున్నారు. అన్నం పెట్టకపోతే మరి ఇబ్బంది అండి. మరి బాబు నేను రేపు వస్తాను కావాలంటే భోజనాలు పెట్టకపోతే ఇబ్బంది అయిపోద్ది కదా అని మళ్ళీ వెనక్కి వెళ్ళి భోజనాలు పెట్టి అంత మంచి ఆవిడ. అంత మంచి ఆవిడ. ఈ మనకి ఇక్కడ అసలు నాకు అర్థం కాదండి. పేరు పెట్టమన్నారండి. ఇక్కడ ఏదో పేరు కాకుండా ఈయన పవన్ కళ్యాణ్ గారు అదే భోజనాలకండి. భోజనాలకి మిడ్ డే మీల్స్ ఉన్నాయి కదండి, మధ్యాహ్నం భోజనం ఒకటి. డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టాలని నిర్ణయం అండి. ఇప్పుడు అలా ఆల్రెడీ జరుగుతుందండి అది. అది కదండి నాకు ప్రశ్న. మీరు కాటన్ దొర గారు ఆవిడ ఎందుకు పిలిచినట్టండి? మరి ఇప్పుడు భోజనాలకు పెడుతుంది కదా, ఎలా పెడుతుందో ఏంటి అని మందికి పెడుతున్నావు అని ఆరా తీయడానికి. ఓకే, అంత ఆదాయం మీకు ఎలా వస్తుంది ఏంటని తెలుసుకోవడం కోసం. అంతేనా ఇక్కడ బ్యారేజ్ కట్టాలి భోజనాలు సప్లై కోసం అని. దానికోసం కాదు, ఇంత జనం వస్తున్నారు మీరు భోజనాలు ఎలా పెట్టగలుగుతున్నారని. అంతే అక్షయ పాత్ర ఏమైనా ఉందా ఏంటని అన్న ఆలోచన. థ్యాంక్ యూ సార్, మీరు బాగా మంచి సందేశం ఇచ్చారు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు అంటే నిజంగా ఎంతవరకు జరిగింది ఏంటనేది మనకైతే ఆ నాలెడ్జి సంబంధించలేదండి. అయితే ఈ విషయం తెలిసిన వాళ్ళు ఏంటంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సింది. ఎందుకంటే మన ఆంధ్రాకి అభివృద్ధి చేయడం కోసం వచ్చినటువంటి కాటన్ దొర గారి యొక్క చేతులు తీసేయడం, తర్వాత ఆయన కాళ్ళ ఏళ్ళతో ఆ యొక్క మ్యాపింగ్ గీసి ఆనకట్టను సంబంధించి నిర్మించడానికి ఆయన చేయటం. ఆ సంబంధించి ఇంకో విషయం ఏంటంటే దాదాపు ఆయన ప్లానింగు పాలకొల్లు గాలిగోపురం డౌన్లు దిగువ భాగంలో ఉండి ఆ యొక్క కొండ సంబంధించి ధవళేశ్వరం మధ్యలో ఉన్న కొండకి ఆ యొక్క ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి అంటే పాలకొల్లులో ఉన్నటువంటి గాలి గోపురాన్ని సంబంధించి అంత దిగువ భాగంలో ఉండటం, అదే ఎత్తైన ప్రాంతంలో ధవళేశ్వరం సంబంధించి ఉండడం, అక్కడ ఆనకట్ట కట్టడం అనేది ఒక అత్యంత అద్భుతంగానే మనం చెప్పుకోవచ్చండి. ఇది ఏమైనా సరే ఆయన మన కోసం ఎంతో చేశారు. ఆ మహానుభావుడిని మనం కొలుచుకోవడంలో తప్పేం లేదు. నిజంగా హ్యాట్స్ అప్ టు కాటన్ దొర గారు. మీకు నిజంగా మేము అంతకంటే మేము చేసేది ఏం లేదు, కానీ మిమ్మల్ని జీవితాంతం ఆశాంతం మేము గుర్తుంచుకుంటాం. ఈ 4 ఏళ్ళు మాకు వెళ్తున్నాయంటే కారణం మీరే అని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.